ఫార్మా ఇండెక్స్ ఆల్మోస్ట్ 4% ఇవాళ ఒక్క రోజే పడిపోయింది సార్ స్టాక్ మార్కెట్. అవును, అది ఎంత ఈ మార్కెట్స్ అంతా ఏమిటండి, వాజ్పేయి గారికి కుడికాల్లో నొప్పి వస్తే ఆ ఇండెక్స్ పడిపోతుంది. వాజ్పేయి గారు బాగా నడుస్తున్నారంటే 5 పాయింట్లు పెరిగిపోతుంది. నేను చూశాను ఇవన్నీ ఈ సెంటిమెంట్స్ అని పెట్టుకోవద్దని. ఆ స్టాక్ ఎక్స్చేంజ్ అంతా ఇదొక జోదు, గ్యాంబ్లింగ్ అది. అది కాదు కంట్రీ సంపద నిర్ణయించేది. కంట్రీ సంపద నుంచేది మనకు ఎన్ని పేటెంట్స్ ఉన్నాయి, ఎన్ని పేటెంట్స్ మనం మా మార్కెట్ లో తీసుకెళ్ళగలిగాం. అది 30 లక్షల పేటెంట్లు ఫైల్ చేశారు చైనా వాళ్ళు లాస్ట్ ఇయర్. మనం చేసింది 25,000. ఎక్కడున్నాం మనం? అందులో 25,000లో 2,300 మాత్రమే ప్రభుత్వ ల్యాబొరేటరీ ఫైల్ చేసింది, మిగతా ప్రైవేటే. దాన్ని యాక్సెప్ట్ చేసి 142. సిగ్గుచెట్టు. ఏమైంది మన దేశంలో ఇన్నోవేషన్? బట్ మోడీ అంటున్నారు కదా ఇప్పుడు మన దేశం సెల్ఫ్ రిలయంట్ ఉండాలి, వేరే దేశాల మీద ఆధారపడద్దు, నేను ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నానని చెప్తున్నారు ఆయన. బట్ 11 years గా మోడీ అధికారంలో ఉన్నారు. ఇప్పుడేమన్నా పెరిగిందా? అంతే అదే స్థాయిలో ఉందా ఇన్నోవేషన్ మీద? నిజానికి ఒక మాట చెప్పారు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వ టైంలో R&D ఖర్చులకు 175% రాయితీ ఇచ్చేవాడు ఇన్కమ్ ట్యాక్స్ లో. ఆయన దాన్ని 175 నుంచి 100 చేశారు. మన్మోహన్ సింగ్ ఇంత ఎక్కువ ఇవ్వడం కష్టం అని. బానే ఉంది, అంటే మీరు ₹1 ఖర్చు పెడితే ₹1 ఇన్కమ్ ట్యాక్స్ లో రిబేట్ ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని 0 చేశారు మోడీ గారు. అంటే ఇన్నోవేషన్ అక్కర్లేదు అన్నారు. చెప్పరన్నమాట. ఆత్మ నిర్భరత అంటారు, కానీ అది ఎక్కడ నాకు కనపడదు. స్టార్ట్అప్స్ కు వాటికి ఎంకరేజ్మెంట్. ఇన్నోవేషన్ మనకు స్టార్ట్అప్ కంపెనీలు 84,000 ఉన్నాయి. ఎన్నిటికీ మనం చేదోడు వాదోడుగా నిలబడ్డాం. అన్ని అంకురాలు మాడిపోయింది. వాడెంతో ఉత్సాహం వచ్చి ప్రారంభిస్తాడు. స్టార్ట్అప్స్ కూడా ఎక్కువ జొమాటో, స్విగ్గీ, ఫుడ్ రిలేటెడ్ వస్తున్నాయి అంతే. అంతేగాని అర్బన్ క్లాప్ సర్వీస్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయారండి. ఎవరు కొత్త ఇన్నోవేషన్స్, కొత్త ప్రోడక్ట్, కొత్త సర్వీసులకు వచ్చారు, కానీ కొత్త ప్రోడక్ట్ రావట్లేదు. చివరికి మనం కూడా అమెరికా లాగా మార్కెటింగ్ దేశంగా మారిపోతాం. ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది, ఇన్నోవేషన్స్ తగ్గిపోతున్నాయి. అది ప్రమాదమైనటువంటి ఆలోచన. సరే, ఎట్లా సార్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెరగాలంటే ఎట్లా ఇండియాలో? ఇన్నోవేషన్స్ ఉంటేనే మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఇన్నోవేషన్ లేకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేస్తారు? కొత్త ప్రోడక్ట్ ఇన్నోవేట్ చేయాలి, దాన్ని మార్కెట్ లో పెట్టాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు చేయగలరు? కేవలం వెన్ దేర్ ఇస్ ఏ మార్కెట్ అవుట్ సైడ్. మన మార్కెట్లు ఎత్తుకోవాలి, అమెరికా కాకుండా. మనకు మార్కెట్ ఎత్తుకోవాలంటే కేవలం అమెరికా వైపే కాకుండా దృష్టి సారించాల్సిన అనేక దేశాలు ఉన్నాయి. మనకు 134 దేశాలు ఉంటే ఒక అమెరికానే ఏంటండి? దాని జనాభా ఎంతండి ప్రపంచ జనాభాలో? 30 కోట్లు అంటే తక్కువ కాదు కదా మనతో. ఇప్పుడు ఇండియా, చైనా తర్వాత 840 కోట్లు. దాని ఏం చెప్తారు? 810 కోట్లు ఏమయ్యారు? అమెరికన్స్ ఖర్చు పెట్టినంత మిగతా వాళ్ళు పెట్టలేరు. ఆఫ్రికా వాళ్ళు పెడతారు. అవసరం మందులు ఎవరైనా. ఆఫ్రికా వాళ్ళు 100 మంది కొన్నా పర్లేదు, అందరూ పెడతారు. అవసరం, మీరు నమ్మండి. ఇంత ముందులాగా లేవు. ప్రతి దేశం జీడిపి పెరిగింది. పాత రోజులు కాదండి. అక్కడున్న పొరుగు దేశాలు చూస్తున్నాం, మనకన్నా బెటర్ గా ఉన్నాయి. పాకిస్తాన్ కూడా కొన్ని విషయాల్లో మనకన్నా ముందుగా ఉంది. వెనకబడిపోయిన దేశం, దెబ్బతిని అంటాం. వాళ్ళు కూడా కొన్ని రంగాల్లో బాగా కృషి చేస్తున్నారు. వాళ్ళ బుద్ధి మంచిది కాదు, వాళ్ళ వ్యవహారం మంచిది కాదు, అది వేరే విషయం. కానీ డెవలప్మెంట్ వైపు దృష్టి పెట్టిన దేశాలు, బంగ్లాదేశ్ ఇవాళ బాగా డెవలప్ అయింది. ఒకప్పుడు లాగా లేదు బంగ్లాదేశ్. టెక్స్టైల్ మీద ఎక్కువ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి. అయ్యా నాకు సమయం సార్ చివరిగా సార్ ఒకటి, ఫార్మా ఇరిగేషన్ అంతా వెయిట్ చేస్తున్నా సార్. చివరిగా లాస్ట్ క్వశ్చన్, ఫార్మాకు సంబంధించి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎక్కడ ఫార్మా పెట్టాలన్నా సరే పొల్యూషన్ సంబంధించి జరుగుతుంది. అంటే ఎథికల్ గా చేయట్లేదు, చాలా వరకు ఫార్మా వ్యర్థాలను వదిలేస్తున్నారని చెప్పి. ఎట్లా దీన్ని ఓవర్కమ్ చేయడం ఎట్లా? ఇండస్ట్రీ ఉండాలండి. ఫార్మా అనేది కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి కాబట్టి, దానికి రియాక్టర్స్ అన్ని ఉంటాయి కాబట్టి సేఫ్టీ మెజర్స్ అనేది చాలా అట్మోస్ట్ ఇంపార్టెంట్. 4 ప్రాణాలు కాపాడడానికి 5 ప్రాణాలు తీసేస్తారంటే కుదరదు కదా. దానికి స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు అవినీతి రహితంగా అక్కడ కూర్చొని, వాళ్లే పొల్యూట్ అయిపోయినారు, అది వేరే విషయం. అక్కడికి వెళ్లి వాళ్ళు నిబంధనలు కరెక్ట్ గా అమలు చేయాలి. అమలు చేసి ఏమిటి ఏది కూడా జాగ్రత్తగా చేయమని. రోడ్డు యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి, అట్లని మనం ఏది ఆపలేదు కదా. కొత్త కార్లు వస్తూనే ఉన్నాయి, కొత్త రోడ్లు వేస్తూనే ఉన్నారు. రోడ్డు మీద ప్రమాదాలు అవుతున్నాయి, పోకుండా లేవు. జాగ్రత్త నిబంధనలు పాటించాలి, స్ట్రిక్ట్ గా ఉండాలి. తప్పనిసరిగా సేఫ్టీ మెజర్స్ ఉండాలి, లేకపోతే కుదరదు. కొంచెం రిలాక్స్ అవుతామంటే అనేక అక్రమాలు జరుగుతాయి, చాలా ప్రమాదం. థ్యాంక్ యూ సార్ వరప్రసాద్ రెడ్డి గారు, జీ తెలుగు న్యూస్ కోసం మీ సమయం కేటాయించినందుకు. సో రెహానా, ఒకటి, ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల
భారతదేశ ఫార్మా వ్యవస్థకి తాత్కాలికంగా దెబ్బ, కానీ అమెరికా మీద మనం కూడా డిపెండ్ కాకూడదు. వేరే మార్కెట్లో చూసుకోవాలి, ఆఫ్రికా మార్కెట్స్ కానీ యూరోపియన్లో చాలా కంట్రీస్ కానీ వాటిని చూడొచ్చు అని చెప్తున్నారు. అయితే ఒకటి, ఫార్మా ఎక్స్పోర్ట్స్ పరంగా మనం 5వ స్థానంలో ఉన్నాం అమెరికాకి ఫార్మా ఎక్స్పోర్ట్స్. ఐర్లాండ్ మొదటి స్థానంలో ఉంది, $65.7 బిలియన్. రెండో స్థానంలో స్విట్జర్లాండ్, $19.3 బిలియన్. మూడో స్థానంలో జర్మనీ, $17.4 బిలియన్. 4వ స్థానంలో సింగపూర్, చాలా అతి చిన్న దేశం సింగపూర్. ఎంత సింగపూర్ పాపులేషన్ కోటి కూడా ఉండదు. అటువంటి దేశంలో $15.3 బిలియన్ అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. దాని తర్వాత 5వ స్థానంలో మనం ఉన్నాం, $12.5 బిలియన్. బట్ ఈ ఎక్స్పోర్ట్ లో కూడా మన హైదరాబాద్ ఫార్మాలో మేజర్ కంపెనీస్ అన్ని కూడా అరబిందో ఫార్మా, రెడ్డి ల్యాబొరేటరీస్, దివి ల్యాబొరేటరీస్, మేజర్ కంపెనీస్ అన్ని కూడా ప్రొపరేటర్స్ అంతా మన వాళ్లే, తెలుగు వాళ్ళు. అండ్ హైదరాబాద్ బల్క్ డ్రగ్స్ కి చాలా పేరొందిన ప్రాంతం. పటాన్ చెరువు ఈ ప్రాంతంలో చాలా కాలం క్రితమే అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. హెటరో డ్రగ్స్ మన వాళ్ళదే, తెలుగు వాళ్ళదే. దివీస్ ల్యాబొరేటరీస్ మన వాళ్ళదే. అరబిందో ఫార్మా మన వాళ్ళదే. రెడ్డి ల్యాబొరేటరీస్ మన వాళ్ళదే. సో మోస్ట్లీ ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల లారస్ ల్యాబ్స్ మన వాళ్ళదే, ఇంకా చాలా దివీస్ ల్యాబొరేటరీస్ మన వాళ్ళే. మోస్ట్లీ ఎఫెక్ట్ అయ్యేది కూడా మన వాళ్ళే. బట్ టెంపరీ అంటున్నారు, వీళ్ళు కూడా జాగ్రత్త పడాలి. కొద్దిమందికి రెడ్డి ల్యాబొరేటరీస్ వాళ్ళకి, అరబిందో ఫార్మా వాళ్ళకి అక్కడ యూఎస్ లో ఆల్రెడీ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి తక్కువ ఇంపాక్ట్ పడుతుంది అంటున్నారు. సో భారత్ బయోటెక్ లాంటి కంపెనీ కూడా మనదే. సో ఇట్లా ఉంది. బట్ అల్టిమేట్ గా ఏంటంటే ఇప్పుడు ట్రంప్ అమెరికా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు. మన మేజర్ సెక్టర్స్ ఐటీ, ఫార్మా, హైదరాబాద్ కు ఈ రెండు వెన్నుదన్ను. భారతదేశంలోనే అత్యధికంగా ఐటీలో బెంగళూరు తర్వాత మన హైదరాబాద్ నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ వెళ్తాయి. నెక్స్ట్ ఆ తర్వాత ఫార్మా అయితే హైదరాబాదే. ఈ రెండు కూడా మన వెన్ను. ఒక విధంగా ట్రంప్ ఎఫెక్ట్ మన హైదరాబాద్ మీదే, మన తెలుగు రాష్ట్రాల మీదే ఎక్కువ పడుతుంది. బట్ దీన్ని ఆయన దేశం, ఆయన ఇష్టం, ఆయన రూల్స్ ఏ విధంగా పెట్టుకుంటాడు అన్నది, అంతే కదా. కానీ జనరిక్ డ్రగ్స్ మీద పెంచితే సుంకాలు అక్కడ కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా అమెరికా. డెఫినెట్ గా. ఇప్పుడు ఏంటంటే అమెరికాలో ఇంతకుముందు వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు. ₹100 మందు వచ్చేది, నువ్వు ఇక్కడే తయారు చేయాలంటే, ఎందుకంటే అమెరికాలో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ. ఇక్కడ ₹100 ఒక మందు తయారు చేయడానికి, ఎందుకంటే చీప్ లేబర్. మనకంటే తక్కువ చైనాలో తయారవుతుంది. చైనాలో ఎందుకు, మనకంటే అక్కడ ఇంకా తక్కువ చీప్ లేబర్ అనే కాదు, అన్ని కాస్ట్ కూడా తక్కువ. అమెరికాలో ఒక ల్యాండ్ కొని అక్కడ అమెరికన్ లోకల్ ఎంప్లాయీస్ ని, ఇప్పుడు ట్రంప్ ఉద్దేశం ఏంది, అమెరికన్స్ కు జాబ్ ఇవ్వాలి, అక్కడ ఉన్న నివసితులకు జాబులు ఇవ్వాలి. అక్కడ జాబ్ పెట్టుకుంటే గనక మన వాళ్ళు పనిచేసిన వేతనాలకి, శాలరీస్ కి వాళ్ళు చేయరు కదా. వర్కింగ్ అవర్ చేయలేరు. 4-5 days లో మనం ఇప్పుడు ఫార్మా కంపెనీస్ అన్ని 6 days, ఐటీ కంపెనీస్ 5 days. అమెరికా వాళ్ళు 4 days కే, 4.5 days కే ఇంకా, ఎందుకంటే వాళ్ళు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని అనుకుంటారు, తక్కువ పని చేస్తారన్న ఉద్దేశం. సో అందుకని అక్కడ ఐటీ కంపెనీస్ అయినా, అక్కడ వాళ్ళైనా మన వాళ్ళని ఎందుకు జాబ్ లో పెట్టుకోవాలనుకుంటారు. మనం ఎక్కడికంటే బాగా చేస్తాం, రిలాక్స్డ్ గా ఉండము, ప్లస్ తక్కువ వేతనాలు మన వాళ్ళకి ఇవ్వచ్చు, తర్వాత ప్రాఫిటబిలిటీ ఎక్కువ ఉంటుందని చెప్పి. సో సేమ్ ఇక్కడ ఫార్మాకు సంబంధించి కూడా మన దగ్గర ₹10 తయారైతే అక్కడ ₹100 అవుతుంది, 10 రేట్లు ఎక్కువ వద్ది. వీళ్ళు అక్కడ ప్లాంట్లు పెట్టినా సరే, ట్రంప్ చెప్పినట్టు, ట్రంపే అధ్యక్షుడు కాదు కదా, నెక్స్ట్ వేరే రావచ్చు 2-3 సంవత్సరాల తర్వాత. మళ్ళీ డెమోక్రాటిక్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఈ విధంగా చేయరు. ఆల్రెడీ ట్రంప్ వల్ల ఎకానమీ నాశనం అవుతుందని అంటున్నారు. ఇప్పుడు ₹10 కొనే మందు ₹100 అయితే అప్పుడు ఏం చేస్తారు, ఆ మందులు కొనే వాళ్ళు ఎవరి మీద ధర్నా చేస్తారు, ట్రంప్ మీద చేస్తారు. కాకపోతే ఇది ఆయన పూర్తిగా ఇంప్లిమెంట్ చేయరు. ఏంటంటే ఈ బెదిరింపులకు కొన్ని కంపెనీల దిగొచ్చి, కొన్ని కంపెనీలైనా అమెరికాలో ఫార్మా ఉత్పత్తులు తయారు చేస్తాయని చెప్పి. సో ఫార్మా ఉత్పత్తులు తయారు చేస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయని చెప్పి. కానీ మేజర్ గా ఇప్పుడు ఐటీ ఇస్తున్నంత ఎంప్లాయ్మెంట్ ఫార్మా రంగం ఇవ్వట్లే. ఇప్పుడు వరప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు ఎంత పెద్ద వాళ్ళైనా 3,000-4,000 మంది. శాలరీస్ కూడా తక్కువ ఉన్నాయి, అట్రాక్టివ్ కంపేర్ టు, మీరు కూడా ఎంఎస్సీ సెమిస్టర్ కదా. సో ఐటీ ఉద్యోగి సంపాదించినంత ఎవరు సంపాదించట్లేదు. కానీ ఐటీ మీద ఇప్పుడు అమెరికా రిస్ట్రిక్షన్ పెడుతోంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. త్వరలో
ఇప్పుడు వస్తున్న వాటి జాబ్ క్రియేషన్ తగ్గినా సరే ఈ మిగతా ఇండస్ట్రీస్ పెరిగినా అవి రెండు సమానం అయితే అంటారు. కానీ ఐటీ అయితే మిగతా ఉద్యోగుల కంటే ఇప్పుడు 2 to 3 times ఎక్కువ ఉంది. మిగతా అది ఫార్మా అయినా లేకపోతే బ్యాంకింగ్ అయినా ఫైనాన్షియల్ అయినా తర్వాత మిగతా ఏదైనా వాటన్నిటికంటే శాలరీస్ ఎక్కువ ఉన్నాయి. బట్ మిగతా సెక్టార్లో ఇప్పుడు అది ఐటీ గ్రోత్ అన్నది ఆగిపోయింది కాబట్టి మిగతా సెక్టార్స్ కనుక గ్రోత్ అవుతే డెఫినెట్గా ఈ కొద్ది రోజుల్లో ఒక 5-6 సంవత్సరాల తర్వాత సమానమయ్యే అవకాశం ఉందని చాలా అనుకుంటున్నాను. టఫ్ సమానం అవడం. సైన్స్ గ్రూప్స్ కి చాలా డిమాండ్ తక్కువ ఉంటుంది, శాలరీస్ తక్కువ ఉంటాయి, వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉంటాయి, కష్టపడాలి ఎక్కువ. ఇంకొకటి యాక్చువల్లీ యూనివర్సిటీస్ కూడా 2 years కి కొన్ని కోర్సెస్ ఆపేస్తారు. మైక్రోబయాలజీ అసలు ఉండదు ఒక్కొక్క ఇయర్, అవును, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉండదు. Yes. ఎందుకంటే అంతమంది బయటకు వస్తే వాళ్ళకి జాబ్స్ ఉండవు కదా, సో యూనివర్సిటీలే ఆపేస్తాయి. జాబ్స్ ఉన్నా సరే తక్కువ శాలరీస్ అని ఎక్కువ మంది Yeah. మొగ్గు చూపట్లేదు. దానివల్ల ఇన్నోవేషన్ జరగట్లేదు. కరెక్ట్. ఆల్రెడీ తయారైన డ్రగ్ సంబంధించి ఉంది తప్ప ఇన్నోవేషన్ జరగట్లేదు. కొత్తగా స్టూడెంట్స్ వచ్చి ఇన్నోవేషన్ జరగట్లేదు. సత్యనాథల్లో మనవాడైనా అక్కడ కంపెనీకి పనిచేసి అయ్యాడు తప్ప ఇక్కడ చదువుకున్నంత మాత్రాలు కాలేదు. మళ్ళీ అమెరికాలో వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో పిహెచ్డి చేశాడు. మన దగ్గర చదువుకుంది ఓన్లీ ఇంజనీరింగ్ వరకు కావచ్చు, బట్ అక్కడ పిహెచ్డి స్థాయిలో విశ్వవిద్యాలయాలు లేవు. మన ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిస్థితి ఏంది? సో ఇన్నోవేషన్ జరిగేది హైయర్ ఎడ్యుకేషన్ లో కదా. హైయర్ ఎడ్యుకేషన్ చిన్న పిల్లాడు 5th class పిల్లాడు 6th class పిల్లాడు కాదు కదా ఇన్నోవేషన్ చేసేది, యూనివర్సిటీ లెవెల్లో. సో ఇన్నోవేషన్స్ అన్న బడ్జెట్ అన్నది భారతదేశంలో చాలా తక్కువ ఉంది. వాళ్ళు 7% ఖర్చు పెడితే ఇన్నోవేషన్ మీద మన బడ్జెట్ 0.7. కారణం ఏంటంటే ఫ్రీబీస్, ఉచితాలు. అంత ఇంత ఉచితాలను వ్యతిరేకించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇవాళ బీహార్లో 75 లక్షల మంది మహిళలకు మంచి 10,000 ఎలక్షన్ వస్తున్నాయని బ్యాంక్ అకౌంట్లో వేస్తారట. ఇట్లా ఎక్కడ ఎలక్షన్ వస్తే అక్కడ అప్పుడు బంగారు తల్లని కాంగ్రెస్ పెట్టింది, చంద్రబాబు నాయుడు అప్పుడు 10,000 వేశారు, జగన్ వేశారు, ఇక్కడ కేసీఆర్ వేశారు, రేవంత్ రెడ్డి వేస్తారు. ఇవన్నీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తే దీనిగా జీతాలకు డబ్బులు ఉండవు. ఇక ఇన్నోవేషన్కి ఏముంటాయి అల్టిమేట్ గా. సో ఫార్మా సంబంధించి అయితే ఒక మేజర్ కన్సర్న్ ఫర్ హైదరాబాద్, నాట్ ఓన్లీ ఇండియా. ఇక్కడ ఫార్మా ఉత్పత్తులు తగ్గి ఇక్కడ ఉన్న ప్రభావం పడితే అంతో కొత్త జాబ్ ఆపర్చునిటీస్ ఉన్న అరబిందో ఫార్మా, రెడ్డి ల్యాబొరేటరీస్ వీటి ఆదాయాలు ఎఫెక్ట్ అయితే ఏం చేస్తారు? వాళ్ళు ఉన్న వాళ్ళని తీసేస్తారు. తీసేస్తే ఏమైతే ఉన్న జాబ్ ఆపర్చునిటీ పోతుంది. అప్పుడు కొత్తగా ఇన్నోవేషన్స్ ఉండవు, ప్రాఫిటబిలిటీ తక్కువ ఉందని చెప్పి. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి, చూడాలి. మనం కూడా అమెరికా మీద అతిగా ఆధారపడడం అన్నది తగ్గించాలి. ఎందుకంటే అమెరికన్స్ కూడా మా దేశంలో వచ్చి వీళ్ళు ఉంటున్నారు, మా దేశంలో వచ్చి మా ఉద్యోగాలు ఒలగొడుతున్నారు. ఎవరైనా అదే అనుకుంటారు కదా. తెలంగాణ ఉద్యమం ఎందుకు